హలో, నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లో కామాక్షి అమ్మవారి శుక్రవారం పూజ సాయం సంధ్య వేళలో చేసుకున్నానండి. ఇది నేను కూడా యూట్యూబ్లో విని మొదలుపెట్టాను. చాలా చక్కగా చేసుకుంటున్నానండి. అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ మనం కామాక్షి అమ్మ వ్రతాన్ని మొదలుపెట్టి పూర్తి చేయగలుగుతాం. నిజంగా అండి, చాలా నమ్మకంతో చేస్తే అమ్మ అనుగ్రహం తప్పకుండా మన పైన ఉంటుంది. ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందో కూర్చొని చేస్తే. ఇది చాలామంది చెప్పారండి, విన్నాను నేను కూడా. అలా ఒక శుక్రవారం, మంచి శుక్రవారం ఒకరోజు చూసి ఉన్నంతలో మనకు అమ్మవారికి నైవేద్యం సమర్పించి 2 దీపాలైనా చక్కగా అమ్మకి పెట్టుకొని ఉన్న పూలతో అమ్మను అలంకరించుకొని మనకు శక్తి కొలది కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఏ అష్టోత్తరము మనం చెప్పలేకపోయినా ఓం శ్రీ కామాక్షి దేవియే నమః అని 108 సార్లు పలికినా అమ్మ అష్టోత్తరం పలికినట్టే కదా. నేను చేసుకున్నాక అమ్మవారిని నేను కంచికి వెళ్ళి 2 సార్లు అమ్మవారిని దర్శనం కలిగింది నాకు. ఆ భాగ్యం అనుకోని ప్రయాణాలతో అమ్మవారిని దర్శనం చేయగలిగాను. మన దగ్గర ఏది ఉంటే దాంతోనే అమ్మకి నైవేద్యం పెట్టి ప్రశాంతంగా చేసుకుంటే చాలా అమ్మకి. నేను కంచికి వెళ్ళి అమ్మని దర్శనం చేసుకున్నాను. అక్కడ కంచిలో అమ్మవారి దర్శనం అయిపోగానే వెనకాల వచ్చి కోనేటిలో చక్కగా ప్రదక్షిణలు చేసుకుంటూ ఒక చిన్న వీడియో తీశాను చూడండి. నేరుగా అట్లాగే పెట్టాను నేను. ప్రదక్షిణలు చేస్తూ చక్కగా వాతావరణం, ఒక పక్క చిలకలు వాలుతూ ఆ శబ్దాలు గలగల అంటూ చూడండి. అమ్మవారి గోపురం, కామాక్షి బంగారు తల్లి గోపురం ఎంత చక్కగా ఉందో, ప్రశాంతంగా ఉంటుందండి. ఇటుపక్క ఆ చెట్టులో చాలా చిలకలు ఉన్నాయన్నమాట. దాన్ని చక్కగా ఉంది చూడండి.